హలో, మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది కదా, కాని అసలు ఎలా? ఈరోజు మనం ఆ మార్పుల వెనుక దాగున్న సీక్రెట్ లాంగ్వేజ్ని క్రాక్ చేయబోతున్నాం. అదే రసాయన చర్యల ప్రపంచం. మన డైలీ లైఫ్లో దాగున్న సైన్స్ని కలిసి తెలుసుకుందాం రండి. సరే, ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. ఈ మూడు మామూలు విషయాల్లో ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటో ఎప్పుడైనా ఆలోచించారా? చూడ్డానికి చాలా వేరువేరుగా అనిపిస్తాయి, కానీ వీటన్నిటినీ కలిపే ఒక అదృశ్య శక్తి ఉంది. దాని సమాధానం కెమికల్ చేంజ్, అంటే రసాయన మార్పు. ఈ ఉదాహరణలన్నిటిలో ఒక పదార్థం యొక్క అసలు క్యారెక్టర్, దాని ఐడెంటిటీ మొత్తం మారిపోతుంది. మరి మార్పుకు కారణమైన ఇంజనేంటో తెలుసా? అదే రసాయన చర్య. ఓకే, దీన్ని ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. మన మొదటి ఉదాహరణ మెగ్నీషియం రిబ్బన్ను మండించడం. గాలిలో ఉండే ఆక్సిజన్తో మెగ్నీషియం రియాక్ట్ అయినప్పుడు అది మెగ్నీషియం ఆక్సైడ్ అనే ఒక కొత్త పదార్థంగా, ఒక తెల్లని పొడిగా మారిపోతుంది. ఇదొక పర్ఫెక్ట్ కెమికల్ రియాక్షన్. మరి ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది అని మనకెలా తెలుస్తోంది? కొన్ని క్లూజుంటాయి. ఇప్పుడు మనం ఒక కెమికల్ డిటెక్టివ్లా మారి ఆ ఆధారాల్ని ఎలా పట్టుకోవాలో నేర్చుకుందాం. ఒక కెమికల్ డిటెక్టివ్గా మనం ఈ 4 ముఖ్యమైన ఆధారాల కోసం వెతకాలి. పదార్థం యొక్క స్థితిలో, అంటే ఘన, ద్రవ, వాయుస్థితిల్లో మార్పొచ్చినా, దాని రంగు మారినా, ఏదైనా గ్యాస్ రిలీజ్ అయినా, లేదా టెంపరేచర్ పెరిగినా తగ్గినా అక్కడొక కెమికల్ రియాక్షన్ జరుగుతోందని మనం ఫిక్స్ అయిపోవచ్చు. ప్రతి రియాక్షన్ను ఇలా పెద్ద పెద్ద వాక్యాల్లో వివరిస్తూ కూర్చుంటే సైంటిస్టులకి చాలా టైం పడుతుంది కదా. అందుకే వాళ్ళు ఈ మార్పులని సింపుల్గా చెప్పడానికి ఒక షార్ట్ అండ్ పవర్ఫుల్ కొత్త లాంగ్వేజ్ను డెవలప్ చేశారు. ఇక్కడ చూడండి, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. ఒకే చర్యని ఎంత సింపుల్గా చెప్పొచ్చో తెలుస్తుంది. ఇంత పొడవైన వాక్యం కాస్త కొన్ని పదాలుగా మారి ఫైనల్గా కేవలం సింబల్స్తో కూడిన ఒక చిన్న కెమికల్ ఈక్వేషన్గా ఎలా మారిందో గమనించండి. ఇది ఇన్ఫర్మేషన్ను ఎంత ఎఫెక్టివ్గా చెబుతుందో కదా. అయితే ఈ Mg+O2 MgO సమీకరణం ఇంకా పూర్తి కాలేదు. ఇది జస్ట్ ఒక బ్లూ ప్రింట్ లాంటిది. దీన్ని స్కెలిటల్ ఈక్వేషన్ అంటారు, ఎందుకంటే ఇందులో ఒక చాలా ముఖ్యమైన రూల్ మిస్ అయింది. ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ రూల్ గురించి తెలుసుకుందాం. అదే బ్యాలెన్సింగ్ ది ఈక్వేషన్, అంటే సమీకరణాన్ని తుల్యం చేయడం. ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనే ఒక ప్రాథమిక సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. ఈ రూల్ చాలా సింపుల్. ఒక కెమికల్ రియాక్షన్లో మనం దేన్ని కొత్తగా సృష్టించలేము, ఉన్నదాన్ని నాశనం చేయలేము. అంటే రియాక్షన్కు ముందు ఎన్ని అణువులున్నాయో రియాక్షన్ తర్వాత కూడా అన్ని అణువులు ఉండాలి, అంతే. అందుకే ప్రతి ఈక్వేషన్ని తప్పనిసరిగా బ్యాలెన్స్ చేయాలి. ఈ ఉదాహరణ చూడండి, ప్రాబ్లం ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. ఐరన్ నీటి ఆవిరితో రియాక్ట్ అయినప్పుడు ఎడమవైపు ఒకే ఒక ఐరన్ యాటంతో మొదలైతే కుడివైపు ఏకంగా 3ఉన్నాయి. అలాగే ఆక్సిజన్ యాటమ్స్ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. సో ఇది ఒక అన్బ్యాలెన్స్డ్, ఇన్కంప్లీట్ ఈక్వేషన్. సరే, ఇప్పుడు ఈ పజిల్ను సాల్వ్ చేద్దాం. మనం ఫార్ములాలను మార్చలేం గాని వాటి ముందు సరైన నంబర్స్ను యాడ్ చేసి బ్యాలెన్స్ చేయొచ్చు. ఇక్కడ చూపించినట్లు స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ముందు ఆక్సిజన్ని, తర్వాత హైడ్రోజన్ని, ఫైనల్గా ఐరన్ని బ్యాలెన్స్ చేద్దాం. ఇలా ట్రై చేసి కరెక్ట్ చేయడాన్నే హిట్ అండ్ ట్రయల్ మెథడ్ అంటారు. చూసారా? అంతే. ఇప్పుడు ప్రతి ఎలిమెంట్ యొక్క యాటమ్స్ కౌంట్ రెండు వైపులా ఈక్వల్గా ఉంది. 3 ఐరన్, 8 హైడ్రోజన్, 4 ఆక్సిజన్. ఇప్పుడు ఇదొక పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఇది కేవలం మ్యాథ్స్ కాదు, ఇది ప్రకృతి యొక్క ఒక ఫండమెంటల్ రూల్ను ఫాలో అవడం. సరే, ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేయడం వచ్చేసింది కదా. ఇప్పుడు అసలు ఈ కెమికల్ రియాక్షన్స్లో ఎన్ని రకాలున్నాయో చూద్దాం. ప్రతి రియాక్షన్కు ఒక స్పెషల్ ప్యాటర్న్ ఉంటుంది, అచ్చం మన సినిమాల్లో వేర్వేరు కథలున్నట్టు. ఫస్ట్ది కాంబినేషన్ రియాక్షన్. ఇది అన్నిటికంటే సింపుల్. 2 లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలు కలిసిపోయి ఒకే ఒక్క కొత్త ప్రోడక్ట్ని ఇస్తాయి. బొగ్గు ఆక్సిజన్తో కలిసి కార్బన్ డయాక్సైడ్గా మారడం దీనికి మంచి ఉదాహరణ. దీనికి సరిగ్గా ఆపోజిట్ డీకంపోజిషన్ రియాక్షన్. ఇక్కడ ఒక పెద్ద కాంపౌండ్ బ్రేక్ అయి 2 లేదా అంతకన్నా ఎక్కువ చిన్న పదార్థాలుగా విడిపోతుంది. సున్నపు రాయిని వేడి చేస్తే అది సున్నం, కార్బన్ డయాక్సైడ్గా విడిపోవటం లాంటిదనమాట. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ ఇంకా డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లు. డిస్ప్లేస్మెంట్లో ఎక్కువ రియాక్టివ్గా ఉండే ఎలిమెంట్ తక్కువ రియాక్టివ్గా ఉన్నదాన్ని దాని ప్లేస్ నుంచి పక్కకు నెట్టేస్తుంది. ఇక డబుల్ డిస్ప్లేస్మెంట్లో అయితే 2 కాంపౌండ్స్ వాటి పార్ట్నర్స్ని, అంటే అయాన్స్ని ఒకరికొకరు మార్చుకుంటాయి.
ఒక రకంగా పార్ట్నర్ స్వాపింగ్ లాంటిది. ఇప్పటిదాకా నేర్చుకున్న ఈ సైన్స్ని మన డైలీ లైఫ్కి ఎలా కనెక్ట్ అవుతుందో చూద్దామా? మన చుట్టూ చాలా కామన్గా జరిగే ఒక ముఖ్యమైన రియాక్షన్ ఆక్సిడేషన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఆక్సిడేషన్ అంటే ఒక పదార్థం ఆక్సిజన్ను తీసుకోవడం లేదా హైడ్రోజన్ను కోల్పోవడం. గుర్తుందా, మనం మొదట్లో మాట్లాడుకున్న తుప్పు పట్టడం, ఆహారం పాడవడం వెనుక ఉన్న అసలు కెమికల్ ప్రాసెస్ ఇదే. సో ఐరన్ తుప్పు పట్టిందంటే దాని అర్థం అది ఆక్సిడైజ్ అయ్యిందని. అలాగే మన ఇంట్లో నూనెలు, కొవ్వులు గాలిలోని ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడే అవి పాడైపోయి చెడు వాసనొస్తాయి. దాన్నే మనం ముక్కపోవడం అంటాం. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. చిప్స్ ప్యాకెట్స్ ఎప్పుడూ గాలితో ఉబ్బి ఉంటాయి. అసలు ఆ ప్యాకెట్లో గాలి ఎందుకు నింపుతారో ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి ఆక్సిడేషన్కి డైరెక్ట్ లింక్ ఉంది. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. అది మామూలు గాలి కాదు, అది నైట్రోజన్ గ్యాస్. ఈ నైట్రోజన్ ఒక పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అంటే ఆక్సిడేషన్ ప్రాసెస్ను ఆపేస్తుంది. ఈ నైట్రోజన్ ప్యాకెట్ లోపలున్న ఆక్సిజన్ని బయటకు నెట్టేస్తుంది. దీనివల్ల చిప్స్లో ఉన్న నూనెలు ఆక్సిడైజ్ అవ్వవు, అంటే మొక్కపోవు. అందుకే మనం ఎప్పుడు చిప్స్ ప్యాకెట్ కొన్నా అవి ఫ్రెష్గా కరకరలాడుతూ ఉంటాయి. చూసారా, మన స్నాక్స్ని కాపాడటంలో కెమిస్ట్రీ ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తుందో? సో ఇప్పుడు మనకు కెమికల్ రియాక్షన్స్ అనే సీక్రెట్ లాంగ్వేజ్ తెలిసింది. వాటిని ఎలా గుర్తించాలో, ఎలా రాయాలో, వాటిలో ఎన్ని రకాలున్నాయో చూశాం. ఇప్పుడు ఈ కొత్త నాలెడ్జ్తో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తే ఇంకెన్ని కెమికల్ స్టోరీస్ మనకు కనిపిస్తాయో ఒక్కసారి ఆలోచించండి.